గ్యాప్ అనేది సెపరేటు భగవంతుడికి నేను అనేది ఫీల్ అవ్వడు జ్ఞాని. ఆ గ్యాప్ లేదు. నమో మహ్యం జనకుల వారు అనుభూతి చెందుతున్నారు. భక్తి పతాక స్థాయిలో ఉంది. నేను నాకు నమస్కరిస్తున్నాను అనేది చెప్పారు చూడండి. అవి మాటలు, ఆ మాటలు అహంకారంతో దురహంకారంతో వచ్చినవి కాదు. జనకుల వారు నాకు నేను నమస్కరిస్తున్నాను అన్నప్పుడు ఏమి జరిగింది అంటే, నువ్వు నేను అవి రెండు కూడా కరిగిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి కరగవండి. నేను అనేది ఉంది అంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా ఉంటుంది. నువ్వు ఉండాలి అంటే నేను కూడా ఉంటుంది. అంటే సెపరేషన్, ద్వైతం కోసం ఇక్కడ చెప్తున్నారు గురుదేవులు. నేను నువ్వు ఇవి రెండు కూడా కరిగిపోయాక ఉన్నదేముంది? ఈజ్. అలా అవుతుంది, అది జరుగుతుంది, అంతా ఒక్కటే. అహో మయి స్థితం విశ్వం వస్తుతో నా మయి స్థితం. అహో, ఓ, ఇదంతా నాలోనే ఉంది. మళ్ళీ అంటున్నాడు, అది నాలో లేదు. ఒక విద్వాంసుడు ఎవరైనా దీన్ని చదివేరనుకోండి, చూడండి ఇక్కడ చాలా సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. ఎంత అద్భుతమైన జ్ఞానము సాధకులుగా మీకు అందిస్తున్నాను అని గురుదేవులు చెప్తున్నారో శ్రద్ధగా వినండి. విద్వాంసుడు కనుక ఈ సెంటెన్స్ చదివేరు అనుకోండి, పూర్తిగా అయోమయంలో పడిపోతాడు. ఈ అనుభూతి చెందకుండా, ఆత్మబోధ లేకుండా ఉత్తి మాటలనే అర్థం చేసుకోవాలి అని అనుకుంటే పుస్తకాన్ని పక్కన పడేస్తారు. సెన్సే లేదు ఇందులో అని చెప్పేసి. ఇది రాసిన వాడికి పిచ్చివాడు అయి ఉంటాడు. సెన్స్ లేదండి, అర్థమే లేదు, దీనికి సెన్సే లేదు. అవును, సెన్స్ ఉండదు కదా, అదే సత్యము. సెన్సెస్ లేనిదే సత్యము. మీకు పెట్టవా ఇది? మనసుకి ఒక ప్రత్యేకమైన ప్రకృతి ఉందండి. ఏమో తెలుసా? ఏదో కావాలి అని కోరుకుంటుంది. కోరుకున్నది సాధించేశాము అనుకోండి, ఇంకా దాని మీద ఇంట్రెస్టే ఉండదు. ఎంత గట్టిగా కోరుకోండి, కష్టపడి సాధించండి, సాధించాక దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అది విడిచిపెట్టేస్తారు. అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతుంది మైండ్. ఆ వర్తమానంలో సంపూర్ణంగా ఉండలేదు, కరిగిపోతుంది. అదే కోరుకున్నది సాధించలేదనుకోండి, మనసులో విసుగు వచ్చేస్తుంది. అప్పుడు కూడా మనసు ఎదురు తిరుగుతుంది, వ్యతిరేకం అయిపోతూ ఉంటుంది. గమనించారా ఎప్పుడైనాను? చాలా గట్టి కోరిక, నాకు అది కావాలి ఇది కావాలి అని ఉందనుకోండి, అది సాధించాక మీ మనసు దాంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. సాధించిన దాన్ని పక్కన పెట్టేస్తుంది. చాలా సులువుగా వెంటనే అందులో ఆ సరదా సంతోషం ఆ వస్తువులోంచి పోతుంది. ఏదైతే సాధించారో అందులో సరదా అనేదే ఉండదు, సంతోషం అనేదే పొందలేదు మనసు. ఎంత గట్టిగా కోరుకున్నా ఒకసారి సాధించాక సరదా పోతుంది దాని మీద. ఇంకా ముల్లా నజీరుద్దీన్ కథ చెప్తున్నారు గురుదేవులు ఇక్కడ. ఒకసారి ముల్లా నజీరుద్దీన్ ఒక అందమైన అమ్మాయిని ప్రేమించారట. ప్రేమించాక ఇంకొకరిని ఎవరినో పెళ్లి చేసుకోవాలి నేను నిర్ణయించుకున్నాట. అదేంటది, ఒక అందమైన అమ్మాయిని ప్రేమించావే, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావేమిటి అని అడిగారట. అడిగితే, నేను ఈ అమ్మాయిని బాగా ప్రేమించాను కదా, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మరి హాయిగా సాయంత్రాలు ఎవరితో కూర్చుని కబుర్లు చెప్తానండి? భార్యాభర్త కొట్టుకుంటూ ఉంటారు.
ఎందుకు? మనసు ఏం చేస్తుంది? ఈ భార్య అందంగా ఉంది, నేను సంపాదించేసుకున్నాను కదా, నాదైపోయింది కదా ఈ భార్య అని అనుకున్నాక ఆ భార్యలో ఎలాగో ఉందిలే అని ఆ సరదా పోతుంది. భర్త ఎంత మంచివాడు, నైస్ పర్సన్ అయినా సరే నాది అయిపోయాక దాని మీద ఉత్సాహం పోతుంది. నాది అయిపోయింది కదా, తర్వాత చూద్దాంలే అని మనసు ఇంకేదో కావాలని ఇంకెక్కడికో వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకరి వైపు మనసు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళెవరో ఇంకా బెటరు, నా హస్బెండ్ కంటే, నా వైఫ్ కంటే. ఈ మనసు కి ఆహారం ఏమో తెలుసా? మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఆ మాయలోనే. చుట్టుపక్కల లేనిది ఇంకెక్కడో ఉన్నది ఏదో కావాలి అనే మాయ దానికి ఆహారము. ఆ మాయలోనే ఉంటూ ఉంటుంది. ఏదైతే ఇంపాసిబులో, కష్ట సాధ్యమో అదే కావాలి మనసుకి ఎంతసేపు. ఎప్పుడైతే కష్టసాధ్యమైనది సుసాధ్యమైపోయిందో అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అది ఎవరో చేసిన తప్పు కాదండి. మనసు తాలూకు సహజ ప్రకృతి అది. ఆ కోరికల మీదే జీవిస్తూ ఉంటుంది మనసు. అందువల్ల ఫ్రస్ట్రేషన్, విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఆ వస్తువు ఉన్నా లేకపోయినా సరే ఒకటేదో కావాలి అని విపరీతమైన కాంక్ష, తీవ్ర కాంక్ష, కోరిక వచ్చింది అనుకోండి, అప్పుడు చిరాగ్గానే ఉంటుంది. కావాలి, 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 కావాలని ఆ పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. సంపాదించేసాక కూడా అదే విసుగు మళ్ళీ అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతుంది కదా! ఇంకేదో కావాలి అనే కోరికలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ అదే ఫ్రస్ట్రేషను. కోరిక తీరినా, తీరకపోయినా, మీరనుకున్నది లభించినా, లభించకపోయినా ఒకటి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఏమి? ఫ్రస్ట్రేషన్. శరీరమిదం విశ్వం న కించిదితి నిశ్చితం. శుద్ధ చిన్మాత్ర ఆత్మా చ తత్కస్మిన్ కల్పనాధునా. ఒక అద్భుతమైన అందమైన రియలైజేషన్ ఉదయించింది. ఏమని? ఈ ప్రపంచంలో ఏది కూడా ఈ శరీరంతో సహా ఏమీ లేదు. మనుషులు విసిగిపోయి ఉన్నప్పుడు వాళ్ళంటారు, ఈ ప్రపంచంలో ఏముందండి అంతా వేస్టు అంటూ ఉంటారు. అందులో ఏముంది? ఒక డిజెక్షన్ ఉంది, విసుగుంది, చిరాకుంది. ఎక్కడికెడతాము? అంతా మాయ, ఏం అక్కర్లేదండి అని చిరాకు పడిపోతూ ఉంటారు. ఏది పట్టుకు వెళ్ళాడతామండి? నాకిష్టమైంది ఏమీ లేదు, అంతా ఖాళీ, ఎంప్టీ. ఎప్పుడు? చిరాకులో ఉండేటప్పుడు కూడా ఇలాగనే అంటారు. ప్రపంచమంతా ఖాళీ, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక ఫ్రస్ట్రేషను, విసుగు, చిరాకు ఉన్నప్పుడు ఇలాగనే అంటారు. అలాగనే ఒక ఒక డెస్పరేట్ స్టేట్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఇలాగనే మాట్లాడతారు. నేనెక్కడికెడతాను? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అలసిపోతాం, ఇలాగేదో అంటూ ఉంటారు. అయితే జనకుల వారు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నారు. ఏదీ లేదు, ఏమీ లేదు అనే స్థితిలోనే ఉన్నారు. కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది. ఏమి? శుద్ధ చిన్మాత్ర ఆత్మా చ తత్కస్మిన్ కల్పనాధునా. విసుగుతో వచ్చే ఖాళీ కాదు ఇది. సంపూర్ణత్వంతో వచ్చే ఖాళీ. ఆ ఖాళీ ప్రేమతో నింపబడి ఉంది, చైతన్యంతో నింపబడి ఉంది, జీవంతో నింపబడి ఉంది. ఆ తేడా ఏముందండి? ఏమీ లేదు అనేదే తేడా. చిరాకుతో ఉండే నాకేం అక్కర్లేదు, నాకేమీ వద్దు, ఏమీ లేదు అని దేని మీద ఉత్సాహం లేకుండా ఉంటారు చిరాకులో ఉన్నప్పుడు. అలాగనే సంపూర్ణత్వం, నాకింక ఏమీ వద్దండి అని ఒక సంతృప్తి భావన, సంపూర్ణత్వంతో కూడా
ఏమీ లేదు అని అంటారు. జనకులు వారు చెప్పేది రెండో రకమైన సంపూర్ణత్వంతో నిండిన ఖాళీ. ఆ సంపూర్ణత్వంతో నిండిన ఖాళీ పని ఉంది చూసారు, సజీవంగా చైతన్యవంతంగా ఉండే ఖాళీ అనేది ఇంటాక్సికేటింగ్, మత్తు కలిగిస్తుంది. గురువుగారి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారట, ఎక్కడో వేరే దేశాల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇండియా వచ్చేంత వరకు ఎంత వేరం వెళ్ళిపోదామా, ఎంత వేరం వెళ్ళిపోదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట. ఆశ్రమంకి వెళ్ళిపోవాలి, గురువుగారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడో ఉన్నప్పుడు. అదే కనుక ఇండియా వచ్చేసి ఆశ్రమంకి వచ్చేసారు అనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడే గురువుగారిని కలవచ్చును కదా అని అది పెద్ద సరదా, సంతృప్తి, సంతోషాన్ని అందించదు. అప్పుడు కూడా ఏదో ఒక డోల్‌గా, బోల్‌గా ఖాళీగానే అనిపిస్తుందిట. ఎందుకు ఆ క్రేవింగ్ అయిపోయింది కదా! ఇక్కడ ఉన్నా ఖాళీగానే ఉంటుంది. అక్కడ ఉంటే గురువుగారు లేరు, ఇండియా వెళ్ళిపోతే బాగుండు అని అక్కడ కూడా అదే మానసిక స్థితి. అయితే ఈ ఆత్మ నాది ఆ ఆత్మ ఉంది చూసారు, అది శుద్ధ చైతన్యము. శుద్ధంగా, సజీవంగా ఉన్నది. అందులో ఆహ్, జీవం లేనిది కానీ, జడత్వం ఉన్నది కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్కటి సజీవంగా ఉన్నదే. చైతన్యము ఆ ఖాళీతనంలోంచే పుడుతుంది. ఖాళీ పని అంటే ఏం అక్కర్లేదండి, ఏమీ లేదు అన్న ఖాళీ పనిలోంచే ఆ చైతన్యం పుడుతుందిట. ఆగండి. ఆ ఖాళీగా ఉంది చూసారు, ఒక సంపూర్ణత్వం వచ్చినందువల్ల, ఒక సంతృప్తి వల్ల వచ్చిన ఖాళీ ఉంది చూసారు, ఎంప్టీనెస్ ఉంది చూసారు. ఆ లోపల్లోకి వెళ్ళి చూడండి. దాన్ని స్వీకరించండి. ఆ ఖాళీ పని ఏమీ లేదు, అంతా ఖాళీ అనే భావనని స్వీకరించండి. అందులో కరిగిపోండి. అందులో లోపలికి డైవ్ చెయ్యండి, వెళ్ళండి. అప్పుడు ఆ ఖాళీ ఏదైతే ఉందో ఆ ఎంప్టీనెస్సు సంపూర్ణంగా, సజీవంగా, చైతన్యవంతంగా ఉంది అని మీరు తెలుసుకుంటారు. శరీరం స్వర్గ నరకౌ బంధమోక్షో భయం తథా కల్పనా మాత్రమేవైతత్ కిం మే కార్యం చిదాత్మనః. ఈ శరీరము, స్వర్గము, నరకము, బంధము, మోక్షము, భయము ఇవన్నీ మన మనసు తయారు చేసేవే. ఆఖరి ఈ శరీరం కూడా మొదట మనసు వచ్చింది, ఆ తర్వాత శరీరం వచ్చింది. ఈ స్వర్గము, నరకము ఇవన్నీ మనసు సృష్టించిన కాన్సెప్ట్సే. అది ఒక పని కాదు. మనసు ఇది స్వర్గము, లేదు ఇది నరకము అని అనుకుందనుకోండి, అదే డైరెక్షన్‌లో మనసు ప్రవహిస్తూ ఉంటుంది. కొంతమందికి స్వర్గమైనది ఇంకొంతమందికి నరకం కావచ్చు. లేదు రివర్స్, కొంతమంది నరకం అనుకునేది కొంతమందికి స్వర్గం కావచ్చు. ఆల్కహాల్ తాగే వాళ్ళకి అన్ని రకాల బ్రాండ్స్ ఆల్కహాల్ స్వర్గంలో దొరుకుతుంది అని అనుకుంటారు. స్వర్గం అంటే ఈ ఆల్కహాలే అని భావిస్తారు. ఎందుకు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆల్కహాల్ తీసుకోవడం కాబట్టి. ఇంకా కొన్ని మతాల్లో ఇలా చెప్తారు కూడా, ఆల్కహాల్ ఇక్కడ తీసుకోకు, ఎందుకంటే ఇంతకంటే మంచి క్వాలిటీ ఆల్కహాల్ నీకు స్వర్గంలో దొరుకుతుంది. చనిపోయాక అక్కడ తాగొచ్చునులే, ఇప్పుడు తాక్కో అని చెప్తారట వాళ్ళు. స్పైసీ ఫుడ్ మీకు ఇష్టం లేదనుకోండి, నరకానికి వెడితే నోట్లో స్పైసీ ఫుడ్ పెట్టి ఏమంటారు, గుణపాలు పెట్టి నొక్కేస్తూ ఉంటారండి. తలని వేళ్లాడగట్టేసి, చేతులు వెనక్కి విరిచి కట్టేసి, తలని వేళ్లాడగట్టేసి, నోట్లో కారంగా ఉండే స్పైసీ ఫుడ్ పెట్టి గుణపాలతో గుచ్చేస్తూ ఉంటారండి. అదే నరకమో అని అనుకోవచ్చు, స్పైసీ ఫుడ్ ఇష్టం లేకపోతే. అక్కడ ఇంక చాయిస్ లేదు, నోట్లో పెడితే
చచ్చినట్టు తినాల్సిందే. ఇంకా వేరొకరికి ఆ స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం అనుకోండి. అబ్బా, స్వర్గం ఎంత బాగుంటుందండి, స్పైసీ ఫుడ్ అంతా స్వర్గంలోనే ఉంటుంది. ఒకవేళ గబగబా గబగబా కొంతమంది తింటూ ఉంటారు, భోజనం కంచంలో పెట్టేసరికి గుటుకు గుటుకు గుడుకుడు ఫాస్ట్ గా మింగేస్తారు చూడండి. వాళ్ళకి ఆ గుణపాలతో నోట్లో పెట్టేసి పొడవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు? మింగక్కర్లేదు కూడానండి, వాళ్ళే పెట్టేస్తారు, నవలక్కర్లేదు మింగక్కర్లేదు అని అనుకోవచ్చు వాళ్ళు. అదే స్వర్గం అంటే అని చెప్పి. కనీసం ఆహారం నవలక్కర్లేదు కూడా, గుణపాలు పెట్టి వాళ్ళే నోట్లో కుక్కేస్తారు అని అనుకోవచ్చు. బంధ మోక్షౌ, బంధము మోక్షము నీ మనసులో ఉన్నవే. నేను ఫ్రీ అయిపోవాలి, ఫ్రీ అయిపోవాలనే కోరిక, అది ఇంకొక బంధము. అతి పెద్ద బంధం అదే. మోక్షం కావాలి, బంధంలో ఇరుక్కోకూడదు అని అనుకునేదే. నువ్వు ఫ్రీగా ఉన్నావా లేదా అనేది అనవసరం. ఫ్రీగా ఉన్నాను అని అనుకుని నడవండి ముందు. ఆ బంధంలో చిక్కుకుపోలేదు నేను అని అనుకుని నడుస్తూ వెళ్ళండి. కాసేపు యాక్ట్ చెయ్యండి, ప్రిటెండ్ చెయ్యండి, నేను ఫ్రీ. ఆ సత్యాన్ని స్పృశిస్తారు మీరు. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా. ఆర్టిఫిషియల్‌గా అయినా సరే నేను ఫ్రీ, నాకే బంధము లేదు ఇప్పుడు అని అనుకుని కాసేపు యాక్షన్ చేయండి, పని చూద్దాం. అది జరిగిపోతుంది. రైట్? జై గురుదేవ్.